మీ పిల్లలకి ఐరన్ తక్కువగా ఉందా? ఒక్కసారి ఈ లడ్డూని చేసి రోజుకొకటి ఇవ్వండి. మీ పిల్లలు సూపర్ స్ట్రాంగ్‌గా అయిపోతారు. ఈ హెల్తీ మకానా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు సింపుల్‌గా చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం ఒక కప్పు మకానా తీసుకోండి. ఈ మకానాని క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి సిమ్‌లో పెట్టి నెమ్మదిగా. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పట్టుకోగానే విరిగిపోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కప్‌తో ఇప్పుడు ఒక కప్ నువ్వులు కూడా తీసుకొని దోరగా వేయించుకోండి సిమ్‌లో పెట్టి. నువ్వులు బాగా వేగితేనే మనకి అది టేస్ట్ అనేది బాగుంటుంది. నువ్వులు కూడా వేగిన తర్వాత కొంచెం బాదం పప్పు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. బాదం పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం గీ వేసుకొని ఒక హాఫ్ కప్పు రాగి పిండి తీసుకోండి. ఈ హాఫ్ కప్ రాగి పిండిని పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ముందుగా మనము ఫ్రై చేసుకున్నాం కదా, మూడింటిని ఒక పళ్ళెంలో పెట్టి చల్లారబెట్టుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు అవి చల్లారుతాయి. ఇదంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా, మక్కానా, నువ్వులు, బాదం, ఈ మూడు కొంచెం గ్రైండ్ చేసుకోండి బరకగా. మరి ఫైన్ పౌడర్లా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోండి. ఇదంతా పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఒక కప్పు, ఫుల్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం అయితే మంచిది, మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఓన్లీ కరిగేంత వరకు కొంచెం హీట్ చేసుకోండి. అందులో మిక్స్ చేసుకోవాలి కదా, కొంచెం కరిగితే బాగా మిక్స్ అవుతుంది. కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఆ పౌడర్‌లో వేసి మొత్తం మిక్స్ చేసుకొని లడ్డూలు చేసుకోవడమే. అంతే, సింపుల్ మకానా నువ్వుల రాగి లడ్డు రెడీ. చాలా హెల్తీ. మీ పిల్లలకి ఖచ్చితంగా చేసి రోజుకొకటి పెట్టండి. ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. చాలా హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటారు. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం కృపా సమయ వాళ్ళని తప్పకుండా ఫాలో చేసి లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. తప్పకుండా షేర్ చేయండి ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.